ఎలా ఉన్నారు? ఈరోజు చెంటక్క కబుర్లో మళ్ళీ ఇంకో వంటతో వెరైటీ వంటతో చెంటక్క మీ ముందుకు వచ్చేసింది. ఇది కూడా చాలా సింపుల్. మనం ఏది చేసినా సింపుల్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి మెయిన్. అలాగే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఈ రోజుల్లో కొబ్బరి చెప్పు కంపల్సరీ ఉంటుంది. భక్తి ఎక్కువ వల్ల మనకి, అందుకని ఖచ్చితంగా కొబ్బరి చెప్పులు అయితే ఉంటున్నాయి. ఆ కొబ్బరి చెప్పుతో ఏం చేద్దామా చాలా ఎక్కువ నేను ఆలోచిస్తే కొబ్బరి పెరుగు చట్నీ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చేసింది అనమాట. ఐడియా రావటం ఆలస్యం, ఇంకెందుకు ఆగటం, మనం వెంటనే అమలు చేసేసాను, మీకు చూపించేస్తున్నాను. ప్రస్తుతానికి నేను టేస్ట్ ఇంకా చేయలే, మీకు చూపిస్తా. నేను టేస్ట్ చేస్తాను అంటే నేను అనుకున్నవన్నీ మీకు చూపిస్తున్నాను. మరి ఇప్పుడే కదా, ఫస్టే కదా, నాకు బాగుంది అన్నప్పుడు మీకు చెబుతాను బాగుంది చేసుకోండి అని, బాగోకపోతే బాగలేదని చెబుతాను, అంతే కదా. ఓకేనా? దానికి ఏమేమి కావాలి చూసేద్దామా. కొబ్బరి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, పెరుగు, తిరుమల దినుసులు, అంతే. చాలా సింపుల్. ఎలా చేయాలి ఏంటి చూద్దామా. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుందాము. ఇది ఎంతైతే అందులో పడదు కాబట్టి ఇలా ముక్కలు చేసేసుకుందాము. మంట పుట్టుద్దని నేను ఇలా అంటున్నాను. ఎందుకంటే కప్పు కొబ్బరి తీసుకున్నప్పుడు 4 మిరపకాయలన్నా లేకపోతే మంట ఉండదు కదా. పెరుగు కూడా వేస్తాం కదా. మీ మంట అంటే మీరు ఎంత తినగలరో అంతే వేసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు, అంటే పెరుగు కూడా ఉంది కాబట్టి సరిపోదు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేద్దాం. బుషం 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 బామ్. ఇప్పుడు మనం తిరుమల చేసేసుకుందాము. ముందే బాండ్లీ పెట్టి ఆయిల్ వేసుకున్నాం, వేడెక్కింది. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు, చాలా అంటే చాలా తక్కువ పట్టుద్ది. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పట్టినది, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం వేసుకుని ఇంత వద్దు, పెరుగుదు కదా అంత ఎల్లుల్లిపాయ బాగోదు. చట్నీ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూద్దాం. ఇలా మెత్తగా చేసుకోవాలి మనం. అంటే నేను ఒక చుక్క నీళ్లు పోసాను, కొంచెం అంటే కొంచెమే నీళ్లు పోసాను మెత్తగా అవ్వటం కోసం. అయితే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇందులో పెరుగేసేసుకుందాం. ఇది గడ్డల్లాగా లేకుండా చక్కగా స్మూత్గా చేసుకోవాలి. కొంచెం ఏమన్నా పుల్లగా ఉందనుకోండి పెరుగు, అందులో ఒక చుక్క పాలు పోసుకోండి. ఫ్రెష్ పెరుగు అయితే పాలు అక్కర్లా. కొంచెం పుల్లగా ఉందంటే ఒక చుక్క పాలు పోసుకోండి, ఆ పులుపు పోద్ది. ఇప్పుడు నా పెరుగు అయితే మాత్రం చక్కగా తీయగా కమ్మగా ఉంది. ఇలా అయిపోయినాక ఈ ఉల్లిపాయ కూడా వేసేద్దాము. అంటే పచ్చి ఉల్లిపాయ అయితేనే బాగుంటుంది. సన్నగా కోసుకోండి ఉల్లిపాయ మాత్రం. ఇది బాగా కలిసినాక తిరుమల చేసేసుకున్నాను.
ఇది ఆల్రెడీ మనం ఈ గిన్నెలోనే ఉంది కాబట్టి సర్వింగ్ బౌల్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు టేస్ట్ చూద్దాం, పప్పులతో సహా చూస్తాను నేను. వినపండియా, సూపర్ టేస్ట్ అండి. అంటే మామూలుగా కూడా పెరుగు చట్నీ చేసుకుంటాం, కానీ కొబ్బరి ఉంది కదా కొంచెం హెల్తీకి కూడా మంచిది కదా, అంటే ఒంటికి మంచిది కదా కొబ్బరి. చాలామంది అడుగుతుంటారు నీ ఫేస్లో నిగనిగలో ఎలా ఉంటుంది అని. ఒక్కసారి ఊహించుకోండి. ఎవడ్రా అక్కడ తొక్కేం కాదు అంటున్నారు, ఒళ్ళు పగులుద్దే అనుకున్నారు. నిజమే కాదా మీరు చెప్పండి సిస్టర్స్, వాళ్ళు అలాగే అంటుంటారు కుళ్ళిపోతాళ్ళు. మనం కొబ్బరి ఎక్కువ తింటే కనుక ఫేస్లో కూడా ఆ గ్లో వస్తుందండి. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందరికీ తెలిసినాయి కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.